Let us start with next cell organelle, that is nucleus. According to your syllabus, we are discussing. So here the nucleus as a cell organelle was the first described by Robert Brown as early as 1831. 1831లో ఫస్ట్ న్యూక్లియస్ ని ఫస్ట్ డిస్కవర్ చేసిన వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బ్రౌన్. దిస్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. లేటర్ ద మెటీరియల్ ఆఫ్ ద న్యూక్లియస్, అంటే న్యూక్లియస్ లోపల ఉన్న మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ స్టెయిన్డ్ బై ద బేసిక్ డై. బేసిక్ డై ఏదైతే ఉంటుందో ఎసిటో క్యారమైడ్ అనే ఒక బేసిక్ డై తోటి ఈ లోపల ఉన్న న్యూక్లియర్ మెటీరియల్ అనేది కలరింగ్ వచ్చిందనమాట. దాన్ని ఎవరు కనుక్కున్నారు? ఫస్ట్ ద నేమ్ గివెన్ బై క్రొమాటిన్. దాన్నే క్రొమాటిన్ అంటున్నాం. ఎవరిచ్చారు ఆ పేరు? ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ హి గేవ్ ద నేమ్ క్రొమాటిన్. ఓకే, న్యూక్లియస్ ని కనుక్కుంది మాత్రం రాబర్ట్ బ్రౌన్. న్యూక్లియస్ లోపల ఉన్న మెటీరియల్ బేసిక్ డై తోటి, అది ఏ డై? ఎసిటో క్యారమైన్ అయిన బేసిక్ డై తోటి స్టెయినింగ్ చేయడం వల్ల మన కలరింగ్ అనేది కనిపించింది అన్నమాట. దాన్ని మనం క్రొమాటిన్ అని నేమ్ ఇచ్చారు. ఎవరిచ్చారు? ఫ్లెమింగ్ అనే సైంటిస్ట్. ఓకే, హియర్ న్యూక్లియస్ ఇస్ డబుల్ మెంబ్రెయిన్ బాండ్ డెన్స్ ప్రోటోప్లాస్మిక్ బాడీ. ఇదేంటి అంటే డబుల్ మెంబ్రెయిన్ అనేది చూస్తాం అనమాట. న్యూక్లియస్ ఇది సెల్ లోపల మనకి ఏంటి? న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ లోపల న్యూక్లియోరస్ ఉంటుంది. ఈ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉంటుందో అది డబుల్ వాల్డ్ ఉంటుంది అనమాట. ఇట్ ఇస్ ద డబుల్ మెంబ్రెయిన్ బాండ్ డెన్స్ ప్రోటోప్లాస్మిక్ బాడీ. ఇది ఒక ప్రోటోప్లాస్మిక్ బాడీ అన్నమాట, విచ్ కంట్రోల్స్ ఆల్ ద సెల్యులార్ మెటబాలిజం. టోటల్ గా ఇది ఏం చేస్తుంది? న్యూక్లియస్ అనేది టోటల్ గా ఒక సెల్ ని కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సెల్ యొక్క మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఎన్క్లోజెస్ ద జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెల్. ఇంకోటి ఏంటి అని అంటే దాని ఇంకో ఫంక్షన్ ఏంటి? న్యూక్లియస్ యొక్క ఇంకో ఫంక్షన్ ఏంటి? ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి సెల్యులార్ మెటబాలిజం అనేది చేస్తుంది. అండ్ ఇంకో ఫంక్షన్ వచ్చేసి జెనెటిక్ మెటీరియల్ ని స్టోర్ చేస్తుంది అనమాట. సెల్ లోపల న్యూక్లియస్ లోపల ఏంటి? న్యూక్లియర్ మెటీరియల్ ఉంటుంది, న్యూక్లియోప్లాజం. లోపల న్యూక్లియోప్లాజం, న్యూక్లియోలస్, న్యూక్లియోప్లాజం. దీంట్లోనే మనకు జెనెటిక్ మెటీరియల్ అనేది సెల్ దీంట్లోనే న్యూక్లియస్ లోపలనే ప్రెసెంట్ అయింది అనమాట. సో హియర్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద న్యూక్లియస్ is it carries out all the cellular metabolism and encloses genetic material of the cell. Next, nucleus is considered as the controller or director of the cell. Cell nucleus and nucleus ఏమంటున్నారు? It is the controller or director of the cell. Cell యొక్క కంట్రోలర్ లేదా డైరెక్టర్ అని కూడా అంటారు అన్నమాట న్యూక్లియస్. ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూక్లియస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ హెరిడిటీ. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? న్యూక్లియస్ ని ఇట్ కంట్రోల్స్ ద హెరిడిటీని కంట్రోల్ చేస్తుంది అనమాట. హెరిడిటీని, గ్రోత్ ని అండ్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది. వాస్ ఎక్స్పెరిమెంటల్లీ, అసలు ఇది న్యూక్లియస్ అనేది హెరిడిటీని, గ్రోత్ ని అండ్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుందని ఎక్స్పెరిమెంటల్ గా ఒక సైంటిస్ట్ అనేది ప్రూవ్ చేశారు అనమాట. అతని నేమే వచ్చేసి హెమర్లింగ్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. నేను చెప్పే ప్రతిదీ ఇంపార్టెంట్ పాయింట్, ఇవన్నీ నోట్ చేసుకోండి. ఎక్స్పెరిమెంట్ వాస్ ఆన్, మరి దేని మీద ఎక్స్పెరిమెంట్ చేశారంటే ఎస్టర్బులారియా, ఏ సింగిల్ సెల్ లార్జ్ ఆల్గే అనమాట. ఎస్టర్బులారియా అనే ఒక ఆల్గే మీద ఇతను వర్క్ చేశారు. ఎక్స్పెరిమెంట్ చేసి ఏమని ప్రూవ్ చేశారు అంటే ఇది హెరిడిటీని, గ్రోత్ ని అండ్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది. ఏంటిది? అది న్యూక్లియస్. ఇఫ్ ద న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ ఈస్ ఎక్స్పెరిమెంటల్లీ రిమూవ్డ్, ఫర్ ఎగ్జాంపుల్ గా ఎక్స్పెరిమెంట్ కోసం అని చెప్పి న్యూక్లియస్ ని రిమూవ్ చేశారనుకోండి, దెన్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ విల్ డై. ఒకవేళ న్యూక్లియస్ ని తీసేసిరనుకో ఆటోమేటిక్ గా యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటే సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో వెంటనే చనిపోతాయి అన్నమాట, డెడ్ అయిపోతున్నాయి. అంటే ప్లస్ న్యూక్లియస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అదేంటి అని అంటే ఒక హార్ట్ లాగా, మన హ్యూమన్ బాడీలో హార్ట్ లేకపోతే మనిషి చనిపోతారు, అలాగే సెల్లులో న్యూక్లియస్ లేకపోతే సెల్ చనిపోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్ట్రాస్ బర్గర్ ఏమని స్టేట్ చేశాడు న్యూక్లియస్ గురించి అని చూసుకుంటే, న్యూక్లియస్ అరైజెస్ ఫ్రమ్ ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ న్యూక్లియస్ ఉంది.
కొత్త న్యూక్లియస్ అనేవి ఆల్రెడీ ఉన్న న్యూక్లియస్ నుండే ఫామ్ అవుతాయి అనమాట, డివైడ్ అయ్యి ఫామ్ అవుతాయి అని చెప్పి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. ఎవరు? స్ట్రాన్స్బర్గర్. అయితే ద స్టడీ ఆఫ్ న్యూక్లియస్, అసలు న్యూక్లియస్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటాం మనం? క్యారియాలజీ అంటాం. క్యారియాలజీ. ఇవి చాలా వెరీ ఇంపార్టెంట్ అండ్ సింపుల్ థింగ్. ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావు, కానీ స్ట్రాన్స్బర్గర్ ఏమని స్టేట్ చేశారు, అండ్ ఎవరు న్యూక్లియస్ మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఇది హెరిడిటీని, గ్రోత్ అండ్ మెటబాలిజం ని కంట్రోల్ చేస్తుంది అని ఎవరు చెప్పారు, ఇలా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. జనరల్లీ యూకారియోటిక్ సెల్ contain at least one nucleus, but nucleus is absent in mature phloem, sieve tubes, elements, and mature RBCs of mammals. అయితే మెయిన్గా చూసుకుంటే ఏంటి అని అంటే ప్రతి సెల్లులో న్యూక్లియస్ అనేది ఉంటుంది, కానీ ఎక్సెప్ట్ సీవ్ ట్యూబ్స్ ఆఫ్ ఫ్లోయం. ఫ్లోయంలో సీవ్ ట్యూబ్స్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా అందులో, అండ్ మెచ్యూర్ ఆర్బీసీస్ ఆఫ్ మ్యామల్స్. మ్యామల్స్ ఉంటారు కదా, మెచ్యూర్ ఆర్బీసీలో అసలు న్యూక్లియస్ అనేది ఉండదు. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్. మెచ్యూర్ ఆర్బీసీ సెల్స్ లో, ఆర్బీసీ సెల్స్ ఆఫ్ మ్యామల్స్ దే కన్సిస్ట్ ఆఫ్ న్యూక్లియస్ ఆర్ నాట్. ఈ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. మెచ్యూర్ ఆర్బీసీలో ఆఫ్ మ్యామల్స్ లో న్యూక్లియస్ అనేది అబ్సెంట్ ఉంటుంది. ఎక్స్పెరిమెంటల్ exceptionally, not experimentally, exceptionally nucleus is present in RBCs of. అయితే ఆర్బీసీస్ లో మ్యామల్స్ లో మాత్రం న్యూక్లియస్ ఉండదు, కానీ ఎక్సెప్ట్ కొన్నిట్లో ఏంటి అని అంటే ఆర్బీసీస్ ఆఫ్ క్యామెల్లో, లామాలో న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఈ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్న, నోట్ చేసుకోండి. ఎందులో ఉంటాయి, ఎందులో ఉండవు న్యూక్లియస్ ఆర్బీసీస్ లో అనేది గుర్తుంచుకోండి. డైకారియోటిక్. డైకారియోటిక్ అంటే రెండు న్యూక్లియస్ ఉండే ఆర్గానిజమ్స్ అనమాట. అవి ఏంటి? పారామిషియం, ఆస్కోమైసిటిస్, బెసిడోమైసిటిస్ ఆఫ్ ఫంగి. ఇది వెరీ ఇంపార్టెంట్, ఇవి కూడా ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ ఆర్ నోన్ యాజ్ సీనోటైటిక్ సెల్స్ అని అంటాం. సీనోసైటిక్ లేదా క్వెనోసైటిక్ సెల్స్ అని అంటాం అనమాట. అది మెయిన్ గా ఎగ్జాంపుల్ వచ్చేసి రైజోఫర్స్ లో మల్టీ న్యూక్లియేటెడ్ సెల్స్ అనేవి చూస్తాం. మల్టీ న్యూక్లియేటెడ్ అంటే మెనీ మెనీ న్యూక్లియస్, మల్టీ సెల్యులర్ అంటే మెనీ సెల్స్, మల్టీ న్యూక్లియేటెడ్ అంటే మెనీ న్యూక్లియస్. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు స్ట్రక్చర్ ఆఫ్ ద న్యూక్లియస్ చూద్దాం. ఇంటర్ఫేస్ న్యూక్లియస్. ఏ న్యూక్లియస్ ఆఫ్ ద సెల్ వెన్ ఇట్ ఈస్ నాట్ డివైడింగ్, అంటే డివైడ్ అవ్వకుండా స్టేషనరీగా ఉండే ఫేస్ ఏంటి అంటే ఇంటర్ఫేస్ లో చూస్తాం అనమాట. సెల్ డివిజన్ లో ఇంటర్ఫేస్ లో న్యూక్లియస్ ఉంటుంది కదా, అందులో అసలు అది డివిజన్ అవ్వదు, జస్ట్ ఇట్లా స్టేషనరీగా కదలకుండా అలాగే ఉంటుంది. స్టేషనరీగా ఉన్నప్పుడు న్యూక్లియస్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ చూస్తాం అనమాట. ఏమేం పార్ట్స్ అవి? న్యూక్లియర్ మెంబ్రెయిన్, లేదా దాన్ని మనం న్యూక్లియర్ ఎన్విలాప్ అని కూడా అంటాము, లేదా క్యారియోథీకా అని అంటారు. నెక్స్ట్ న్యూక్లియర్ మ్యాట్రిక్స్ ఉంటుంది. అంటే న్యూక్లియర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? సైటోప్లాజం లాగా సేమ్ న్యూక్లియోప్లాజం. క్యారియోలింఫ్ అని కూడా అంటాము, దాన్ని క్యారియోప్లాజం అని కూడా అంటాము. ఇవి నేమ్స్ గుర్తుంచుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఉంటుంది, అంటే జెనెటిక్ మెటీరియల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ న్యూక్లియోలస్ అనేది ఉంటుంది. న్యూక్లియోలస్ అంటే ఏంటి అంటే లిటిల్ న్యూక్లియస్ అని అంటాము దాన్ని. రైబోసోమ్ ఫ్యాక్టర్ అది ఒక రైబోసోమ్ ఫ్యాక్టర్. ఇప్పుడు నేను ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. ఇది సెల్, సెల్ లోపల దిస్ ఇస్ ద సెల్. సెల్ లోపల ఏముంటుంది మీకు? న్యూక్లియస్. న్యూక్లియస్ లో ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్, ఇది న్యూక్లియర్ డబుల్ మెంబ్రెయిన్, న్యూక్లియర్ మెంబ్రెయిన్. నెక్స్ట్ లోపల ఏముంటాయి? మ్యాట్రిక్స్, న్యూక్లియోప్లాజం. దాని తర్వాత నెక్స్ట్ ఇందులో న్యూక్లియోలస్ ఉంటుంది. నెక్స్ట్ జెనెటిక్ మెటీరియల్, క్రోమాటిన్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఇది న్యూక్లియస్ యొక్క స్ట్రక్చర్. న్యూక్లియర్ మెంబ్రెయిన్ అంటే న్యూక్లియర్ వాల్ అండ్ డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది ఇది. నెక్స్ట్ న్యూక్లియోలస్,
స్మాల్ రైబోసోమ్ ఫ్యాక్టర్ అని కూడా అనొచ్చు, లేదా లిటిల్ న్యూక్లియస్ అని కూడా అనొచ్చు. ఇది క్రోమాటిన్. ఈ విధంగా మనకు అండ్ న్యూక్లియోప్లాజం కూడా ఉంటుందన్నమాట. ఇది న్యూక్లియర్ మెంబ్రెయిన్ యొక్క స్ట్రక్చర్ చెప్పాను. ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం వీటి గురించి. ఫస్ట్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ చూద్దాం. ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ has revealed that the nuclear envelope, which consists of two parallel membranes with a space between 10 to 15 nanometer called perinuclear space. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియస్ లో మనం డబల్ మెంబ్రెయిన్ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే దీన్ని దేని ద్వారా మనకు రివీల్ అయింది ఇట్లా డబుల్ మెంబ్రెయిన్ ఉంటుందని? ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా రివీల్ అయింది అనమాట. వీటి రెండు ప్యారలల్ మెంబ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో స్పేస్ వచ్చేసి 10 to 50 నానోమీటర్ ఉంటుంది. దాన్ని మనం పెరీ న్యూక్లియర్ స్పేస్ అంటున్నాం. ఈ స్పేస్ రెండు స్టాండ్స్ మధ్య స్పేస్ పెరీ న్యూక్లియర్ స్పేస్ అని అంటున్నాం అనమాట. రైట్, ఫస్ట్ పాయింట్. Next, these membranes forms a barrier between the material present inside the nucleus and that of the cytoplasm. సెల్ లోపల న్యూక్లియస్, దీంట్లో సైటోప్లాజం ఉంది. ఈ సైటోప్లాజం కి అంటే లోపల ఉన్న న్యూక్లియోప్లాజం కి బ్యారియర్ గా ఫామ్ చేస్తుంది అనమాట. అడ్డుగోడలాగా ఉంటుంది అనమాట, అడ్డుగోడలాగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. సైటోప్లాజం న్యూక్లియోప్లాజం కంబైన్ అవ్వకుంటూ ఇది ఒక అడ్డుగోడలాగా హెల్ప్ చేస్తుంది. The outer membrane is usually remains continuous with the endoplasmic reticulum and also bears ribosomes on it. అర్థమైందా నాన్న ఈ పాయింట్ మీకు? ఇదేంటనంటే దిస్ సెల్ లోపల న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ కి డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా. ఈ అవుటర్ మెంబ్రెయిన్ అనేది ఎండోప్లాస్మిక్ రెటికులం తోటి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ ఎండోప్లాస్మిక్ రెటికులం పైన చిన్న చిన్న రైబోజోమ్స్ అనేవి ఉంటాయి. ఇది దీని పాయింట్ యొక్క అర్థం. అర్థమైందా? డబుల్ మెంబ్రెయిన్ ఉంటుంది, అవుటర్ లేయర్ అనేది కంటిన్యూస్ విత్ ద ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ ఆల్సో బేస్ రైబోజోమ్స్ ఆన్ ఇట్. రైబోజోమ్స్ అనేవి ఎండోప్లాస్మిక్ రెటికులం పైన, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అని అంటాం మేము. Next, at a number of places, the nuclear envelope is interrupted by minute pores, which are formed by the fusion of its two membranes. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఎట్ ఏ నెంబర్ ఆఫ్ ప్లేసెస్, చాలా ప్లేసెస్ లో ఏంటి అని అంటే న్యూక్లియర్ ఎన్వలప్ అనేది ఇంటరప్టెడ్ అవుతుంది అనమాట, ఓపెన్ అయిపోతుంది అనమాట. దేంట్లోకి అంటే చిన్న చిన్న పోర్స్ లాగా ఓపెన్ అవుతుంది న్యూక్లియర్ ఎన్వలప్. కొన్ని ప్లేసెస్ లో ఎన్వలప్ అయిపోయి ఇంటరప్టెడ్ అయిపోయి చిన్న చిన్న పోర్స్ లాగా ఫామ్ అవుతుంది. These nuclear pores are the passage through which the movement of RNA and protein molecules take place in both direction between the nucleus and the cytoplasm. అయితే చిన్న చిన్న పోర్స్ ఏం చేస్తున్నాయి అంటే, చిన్న చిన్న పోర్స్ అంటే హోల్స్ టైప్, జల్లెడ ఎలా ఉంటుందో చిన్న చిన్న హోల్స్, అలా చిన్న చిన్న పోర్స్ ని హోల్స్ అని అంటాము, హోల్స్ ని పోర్స్ అని అంటున్నాము. అయితే అవి ఏం చేస్తుంది అంటే, ఆ చిన్న పోర్స్, న్యూక్లియర్ పోర్స్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఆర్ఎన్ఏని అంటే ప్రోటీన్ మాలిక్యూల్స్ ని రెండు డైరెక్షన్ లో, సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ లోకి, న్యూక్లియస్ నుండి సైటోప్లాజం కి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట న్యూక్లియర్ పోర్స్ అనేది. మరి ద సైజ్ ఆఫ్ ద న్యూక్లియర్ పోర్స్ ఈజ్, మన న్యూక్లియర్ పోర్స్ యొక్క సైజ్ ఎంత ఉండాలి? 300 to 1000 డయామీటర్. ఇది ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. సైజ్ ఆఫ్ ద న్యూక్లియర్ పోర్స్. ఈచ్ న్యూక్లియర్ పోర్ ఈజ్ గార్డెడ్ బై ఏ octagonal discoid structure of nucleoplasm protein. ది స్ట్రక్చర్ ఇస్ కాల్డ్ యాజ్ యాన్యులస్. అయితే ఈ పోర్స్ ఏవైతే ఉంటాయో, ఒక్కొక్క పోర్ ఉంది కదా న్యూక్లియర్ పోర్, ఆ న్యూక్లియర్ పోర్ అనేది ఆక్టోగోనల్ డిస్కాయిడ్ స్ట్రక్చర్స్ తోటి గార్డ్ అయి ఉంటుంది అనమాట, ప్రొవైడ్ అయి ఉంటుంది. దీన్నే మనం యాన్యులస్ అని అంటాము, లేదా బెల్బ్ అని అంటాము, న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ అంటాం. యాన్యులస్ ని, పోర్స్ ని రెండు కలిపి న్యూక్లియర్ పోర్ కాంప్లెక్సెస్ అని అంటాం. రైట్,
ద ఇన్నర్ సైడ్ ఆఫ్ ద ఇన్నర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్. ఇప్పుడు ఔటర్ మెంబ్రెయిన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఇన్నర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ గురించి చెప్పుకుంటే ఇట్ ఈస్ లైన్డ్ బై ద న్యూక్లియర్ లామినా తోటి లైన్ అయి ఉందన్నమాట. ఇట్ ఈస్ కవర్డ్ బై, ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ విత్ న్యూక్లియర్ లామినా. దిస్ స్ట్రక్చర్ ఇస్ ఫార్మ్డ్ బై ద ఫిలమెంట్స్ ఆఫ్ లామిన్ ప్రోటీన్స్. ఈ న్యూక్లియర్ లామినా అనేది దేంతో ఫామ్ అయింది? బై ద ఫిలమెంట్స్ ఆఫ్ లామిన్ ప్రోటీన్స్. లామిన్ ప్రోటీన్ ఫిలమెంట్స్ తోటి ఈ స్ట్రక్చర్ అనేది, అంటే న్యూక్లియర్ లామినా అనేది ఫామ్ అయింది అనమాట. పోర్ కాంప్లెక్స్, న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ అన్నాం కదా, యాన్యులస్ ప్లస్ పోర్స్ కలిపి న్యూక్లియర్ పోర్ కాంప్లెక్స్ అని అంటున్నాం కదా. ఆ పోర్ కాంప్లెక్స్ ప్రొవైడ్స్ ద మెయిన్ ఛానల్ బిట్వీన్ ద, అంటే మెయిన్ పైప్ లైన్ బిట్వీన్ ద న్యూక్లియోప్లాసమ్ అండ్ సైటోప్లాసమ్ కి మధ్యలో ఒక మెయిన్ పోర్ లాగా, మెయిన్ పైప్ లైన్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. వైల్ న్యూక్లియోప్లాస్మిన్ రెగ్యులేట్స్ ద న్యూక్లియోసైటోప్లాస్మిక్ ట్రాఫిక్. అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా నార్మల్ గా మనం బయటికి వెళ్ళినప్పుడు, అదే విధంగా ఈడ మెటీరియల్స్ అనేది జామ్ అవ్వకుండా ఈ న్యూక్లియోప్లాస్మిన్ అనేది ఒకటి రెగ్యులేటర్ లాగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పోలీసులు ఉంటారు కదా, ట్రాఫిక్ పోలీసులు, వాళ్ళు ఏం చేస్తారు? ఈ రూట్ లోంచి వెళ్ళండి, ఆ రూట్ లో నుంచి వెళ్ళండి, ఇటు ఆగండి, అటు వెళ్ళండి అని ఇట్లా మనకు కదా. అదే విధంగా ఈడ న్యూక్లియో కూడా ఆ విధంగానే రెగ్యులేట్ చేస్తుంది అనమాట. న్యూక్లియోప్లాసం నుండి సైటోప్లాసం కి మెటీరియల్ వెళ్ళడానికి, సైటోప్లాసం నుండి రివర్స్ న్యూక్లియోప్లాసం లోకి మెటీరియల్ వెళ్ళడానికి ఇది న్యూక్లియోప్లాస్మిన్ అనేది ఒకటి రెగ్యులేట్ చేస్తుంది. ఇక్కడ మీరు స్ట్రక్చర్ చూడొచ్చు. న్యూక్లియర్ పోర్, న్యూక్లియర్ ఎన్విలాప్, న్యూక్లియోలస్, న్యూక్లియోప్లాసం. ఇది క్రోమాటిన్ లో మెటీరియల్స్. ఇది క్రోమాటిన్ జెనెటిక్ మెటీరియల్. నెక్స్ట్ న్యూక్లియోప్లాసం గురించి లేదా క్యారియోప్లాసం గురించి డిస్కస్ చేద్దాం. న్యూక్లియోప్లాసం ఆర్ న్యూక్లియర్ సాప్ ఈస్ గ్రౌండ్ సబ్స్టెన్స్ ఆఫ్ న్యూక్లియస్ విచ్ ఈస్ ఏ కాంప్లెక్స్ కొల్లాయిడల్ మెటీరియల్ ఫార్మ్డ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కెమికల్స్ లైక్ న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్. అయితే ఇక్కడ న్యూక్లియోప్లాసం అనేది దేంతో మేడప్ ఆఫ్ అయింది? ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద డిఫరెంట్ నెంబర్ ఆఫ్ కెమికల్స్. ఏమేం కెమికల్స్ అవి? న్యూక్లియోటైడ్స్, న్యూక్లియోసైడ్స్, ఏటీపీస్, ప్రోటీన్స్, ఎంజైమ్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ డిఎన్ఏ, పాలిమరేసెస్, ఎండోన్యూక్లియేసెస్, మినరల్స్, కాల్షియం అండ్ మెగ్నీషియం. ఇవన్నీ పాయింట్స్ ఇంపార్టెంట్ అని, ఇవన్నీ నోట్ చేసుకుంటే దేంతో మేడప్ ఆఫ్ అయింది? న్యూక్లియోప్లాసం ఈస్ ఫార్మ్డ్ బై different types of number of chemicals. They are the nucleotides, nucleosides, ATPs, proteins, enzymes of RNA, DNA, polymerases, endonucleases, minerals, calcium and magnesium. Right? ఇవన్నీ గుర్తుంచుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూక్లియోప్లాసం కంటైన్స్ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్. ఇక్కడ న్యూక్లియోటైడ్స్ అనేవి హయ్యర్ కాన్సన్ట్రేషన్ లో ఉంటాయి. దేని ఫామ్ లో ఉంటాయి అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రైపాస్పేట్స్, ఏటీపీ, జీటీపీ, టీటీపీ, సిటీపీ అండ్ యూటీపీ. ఇలా ట్రైపాస్పేట్స్ ఫామ్ లో ఉంటుందన్నమాట. క్రోమాటిన్ నెట్ అండ్ న్యూక్లియోలస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ ద న్యూక్లియోప్లాసం. క్రోమాటిన్ మెటీరియల్ అంటే జెనెటిక్ మెటీరియల్, న్యూక్లియోలస్ అనేవి రెండు న్యూక్లియోప్లాసం లో ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. న్యూక్లియోప్లాసం ప్రొవైడ్స్ సైట్ ఫర్ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. ఇట్ ఈస్ ద మెయిన్ సైట్ ఫర్ ద ఏంటి ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి, ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి ఇది మెయిన్ ప్లేస్ అన్నమాట. ఎక్కడ మనకు ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది? న్యూక్లియోప్లాసం లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రోమాటిన్ మెటీరియల్, క్రోమాటిన్ నెట్. క్రోమాటిన్ అనే పేరు ఎవరిచ్చారు? ఫ్లెమింగ్ అనే ఒక సైంటిస్ట్ క్రోమాటిన్ అనే నేమ్ ఇచ్చారు జెనెటిక్ మెటీరియల్ కి. ఇదంటే క్రోమాటిన్, హెటెరోక్రోమాటిన్, యూ క్రోమాటిన్, వీటి గురించి, దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాము క్లియర్ గా. ఎందుకంటే క్రోమోజోమ్స్ అనే టాపిక్ లో మీకు ఈ టాపిక్ అనేది ఇంక్లూడ్ అవుతుంది, అక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకుందాం దాని గురించి. నెక్స్ట్ న్యూక్లియోలస్, న్యూక్లియోలస్ గురించి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ న్యూక్లియోలస్. న్యూక్లియోప్లాసం ఆల్సో కంటైన్ న్యూక్లియోలస్. న్యూక్లియోప్లాసం లో ఏముంటుంది? న్యూక్లియోప్లాసం అంటే సేమ్ సెల్యులోజ్ సైటోప్లాసం ఎలాగో, అంటే ఏమంటారు, ఫ్లూయిడ్ లైక్ మెటీరియల్, లిక్విడ్ లైక్ మెటీరియల్.
అది న్యూక్లియోప్లాస్మ్ ఆల్సో కంటైన్స్ న్యూక్లియోలస్. దాంట్లో మనకి ఏముంటుంది, చిన్న రైబోజోమ్ టైప్ ఆఫ్ ఫ్యాక్టర్ ఉంటుంది, లేదా దాన్ని మనం ఏమంటామంటే లిటిల్ న్యూక్లియస్ అని కూడా అంటాం న్యూక్లియోలస్. ద న్యూక్లియై ఆర్ స్పెరికల్ మెంబ్రెయిన్లెస్ స్ట్రక్చర్. ఇవేంటి అని అంటే రౌండ్ గా ఉంటాయి, స్పెరికల్ షేప్ లో ఉంటాయి, అండ్ దీనికి మెంబ్రెయిన్ అనేది ఉండదన్నమాట స్ట్రక్చర్. సో దట్ ద కంటెంట్ ఆఫ్ న్యూక్లియోలస్ ఈస్ కంటిన్యూస్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద న్యూక్లియోప్లాస్మ్. దీనికి ఏంటి అని అంటే మెంబ్రెయిన్ ఉండదు కాబట్టి న్యూక్లియోప్లాస్మ్ లోకి కలిసిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ద సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. రైబోజోమ్ సింథసిస్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది, న్యూక్లియోలస్ లో జరుగుతుంది. ఇట్ ఈస్ అ సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. ఇది ఇంపార్టెంట్ నాన్న. న్యూక్లియోలస్ గురించి చెప్తున్నాను, న్యూక్లియస్ కాదు, న్యూక్లియోలస్. న్యూక్లియస్ లోపల ఉన్న స్ట్రక్చర్ గురించి చెప్తున్నాను. ఇట్ ఈస్ ద సైట్ ఫర్ యాక్టివ్ రైబోజోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్. Larger and more numerous nucleoli are present in cells, యాక్టివ్లీ క్యారింగ్ అవుట్ ప్రోటీన్ సింథసిస్. మెయిన్ గా ఏంటి అంటే ప్రోటీన్ సింథసిస్ అనేది జరుగుతుంది ఎక్కడ, న్యూక్లియోలస్ లో. న్యూక్లియోలస్ యూజువల్లీ అటాచ్డ్ టు ద క్రోమాటిన్. క్రోమాటిన్ మెటీరియల్ కంటే జెనెటిక్ మెటీరియల్ క్రోమోజోమ్స్ ఏదైతే ఉంటుందో దానికి అటాచ్ అయి ఉంటుంది అనమాట నార్మల్ గా ఈ న్యూక్లియోలస్ అనేది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ న్యూక్లియోలర్ ఆర్గనైజర్ రీజియన్ ఆర్ ఎన్ఓఆర్ అని అంటాం. దాన్ని ఏమంటామంటే న్యూక్లియోలర్ ఆర్గనైజర్ రీజియన్ ఆర్ ఎన్ఓఆర్ అంటాం. నెంబర్ ఆఫ్ న్యూక్లియై ఇన్ ద న్యూక్లియస్ ఇస్ 1. అసలు ఒక న్యూక్లియస్ తీసుకుంటే ఎన్ని న్యూక్లియోలస్ ఉంటాయి ఒక న్యూక్లియస్ లో అంటే ఒకటే ఉంటుంది. బట్ ఆనియన్ సెల్ జనరల్ గా తీసుకుంటే ఏంటంటే ఒక న్యూక్లియస్ లో ఒకటే న్యూక్లియోలస్ ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ ఆనియన్ సెల్స్ లో, ఆనియన్ సెల్ ఏదైతే ఉంటుందో అందులో మనము 4 చూస్తాము. ఒక న్యూక్లియస్ లో 4 న్యూక్లియోలస్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. ఇన్ ఊసైట్స్ ఆఫ్ యాంఫిబియన్స్, యాంఫిబియన్స్ ఊసైట్స్ ఉంటాయి కదా, అందులో అయితే దాదాపు 2000 న్యూక్లియై ఉంటాయి. 2000 న్యూక్లియోలస్ అనేవి ఉంటాయి. హ్యూమన్ సెల్ హ్యాస్ 5 న్యూక్లియై. హ్యూమన్ సెల్స్ లో ఎన్ని ఉంటాయి, మన సెల్స్ లో ఎన్ని ఉంటాయి న్యూక్లియస్ అనేవి, న్యూక్లియోలస్ అనేవి ఎన్ని ఉంటాయి, న్యూక్లియస్ ఒకటే ఉంటుంది. న్యూక్లియోలస్ అనేవి 5 ఉంటాయి. న్యూక్లియోలస్ డిసపియర్స్ డ్యూరింగ్ ద ప్రోఫేస్ అండ్ రీఅపియర్స్ ఇన్ టీలోఫేస్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకున్నాను, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఏ ఫేజ్ లో, ప్రోఫేజ్ లో న్యూక్లియోలస్ అనేది డిసపియర్ అవుతుంది, అండ్ మళ్ళీ ఎప్పుడు అపియర్ అవుతుందంటే టీలోఫేజ్ లో అపియర్ అవుతుంది అనమాట. కెమిస్ట్రీ ఆఫ్ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ యొక్క కెమిస్ట్రీ అంటే దేంతో ఫామ్ అయింది, ప్రోటీన్ 85%, ఆర్ఎన్ఏ 10%, డిఎన్ఏ 5%. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, యూ నోట్ ఇట్ డౌన్. ప్రోటీన్స్ 85%, ఆర్ఎన్ఏ 10%, డిఎన్ఏ 5%. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ హ్యాస్ షో న్యూక్లియోలస్ టు బి మేడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్. అయితే మనం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు ఏమవుతుందంటే న్యూక్లియస్ లో మనం డిఫరెంట్ స్ట్రక్చర్ అనేది చూస్తాం. అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోలస్ లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. అవి ఏంటి అని అంటే ఫిబ్రిల్లార్ రీజియన్ అండ్ గ్రాన్యులార్ రీజియన్. అంటే థ్రెడ్ లైక్ రీజియన్ ఉంటుంది, చిన్న చిన్న రౌండ్ గా గ్రాన్యూల్స్ టైప్ రీజియన్ అనేది చూస్తాం. 2 టైప్స్ ఆఫ్ రీజియన్స్ అనేవి కనిపిస్తాయి మనకి. ఫిబ్రిల్లార్ రీజియన్ వచ్చేసి ఏంటి అని అంటే దిస్ ఇస్ ద సెంట్రల్ ఫైబ్రస్ పార్ట్ ఆఫ్ ద న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ లో సెంటర్ గా ఫైబ్రస్ టైప్ లో ఉంటుంది అనమాట. అంటే న్యూక్లియోలస్ లో చిన్నగా ఫైబర్ పార్ట్ అనేది ఉంటుంది అనమాట. విచ్ కన్సిస్ట్ ఆఫ్ మెయిన్లీ డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్. ఇది మెయిన్ గా డిఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది. దాన్ని న్యూక్లియర్ నీమా అంటాం అనమాట. గ్రాన్యులార్ రీజన్ వచ్చేసి దిస్ ఇస్ ద పెరిఫెరల్ గ్రాన్యులర్ పార్ట్ ఆఫ్ ద న్యూక్లియోలస్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్. దీని చుట్టూ ఉన్న పార్ట్ ఉంది కదా, దీని చుట్టూ ఉన్న పార్ట్, ఈ పార్ట్ ని గ్రాన్యులార్ పార్ట్ అంటాం, మిడిల్ పార్ట్ ని ఫైబ్రస్ పార్ట్ అంటాం. గ్రాన్యులార్ పార్ట్ వచ్చేసి దేంతో మేడప్ అయింది, ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ తోటి మేడప్ అప్ అయింది. నెక్స్ట్ మనం ఇంకొకటి యాంఫిపరస్ పార్ట్ అనేది కూడా ఉంటుంది. దిస్ ఇస్ ప్రోటోనియస్. అంటే
ప్రోటీన్ తోటి ప్రోటీషియస్ గ్రౌండ్ సబ్ మ్యాట్రిక్స్ తోటి మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, విచ్ కంటైన్స్ ఫైబర్స్ అండ్ గ్రాన్యూల్స్ రెండు ఉంటాయి అన్నమాట. 3 పార్ట్స్ అనేవి చూసాము. అల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియోలస్ లో 3 పార్ట్స్. నెక్స్ట్ మనం ఫంక్షన్ ఆఫ్ న్యూక్లియోలస్. న్యూక్లియోలస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే రైబోజోమ్ ఫార్మేషన్. Ribosome formation is the main important role of nucleolus. Ribosome formation, thus it is called a ribosome factor of the cell. Which part is known as ribosome factor of the cell? Nucleolus is the ribosome factor of the cell. The proteins of ribosomes are synthesized in the cytoplasm, but it diffused into the nucleus and the nucleolus. జనరల్ గా అయితే సైటోప్లాజమ్ లో రైబోసోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి కదా, ఫామ్ అయినాయి న్యూక్లియస్ కి వెళ్ళి అక్కడ నుండి కి రీచ్ అవుతుంది అనమాట. హియర్ ఆర్ఎన్ఏ అండ్ రైబోసోమల్ ప్రోటీన్స్ ఆర్ అసెంబుల్ టు ఫార్మ్ రైబోసోమ్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ అండ్ రైబోసోమల్ ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ రెండు కలిపి రైబోసోమ్స్ అనేవి ఫామ్ చేస్తాయి అనమాట, విచ్ మూవ్స్ టు ద సైటోప్లాజం త్రూ ద న్యూక్లియర్ పోర్. మళ్ళీ న్యూక్లియర్ పోర్ నుండి అప్పుడు సైటోప్లాజం అంటే కొత్త రైబోసోమ్స్ అనేవి పాత రైబోసోమ్స్ ఏవైతే సైటోప్లాజం లో ఫామ్ అయిన సింథసిస్ అయిన రైబోసోమ్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూక్లియోలస్ లోకి వెళ్ళినాక అక్కడ రైబోసోమల్ ఫ్యాక్టర్ తోటి అండ్ ఆర్ఎన్ఏ తోటి అసెంబుల్ అయ్యి రైబోసోమ్స్ అనేవి కంప్లీట్ రైబోసోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. అండ్ ఫైనల్ గా అవి ఏమవుతాయి అంటే అక్కడ ఫామ్ అయిన రైబోసోమ్స్ ఏమవుతాయి మళ్ళీ సైటోప్లాజం కి వెళ్తాయి. దేని ద్వారా వెళ్తాయి అంటే న్యూక్లియర్ పోర్ ద్వారా వెళ్తాయి అన్నమాట. at some places heterochromatin forms. క్రోమాటిన్ గురించి నేను చెప్పలేదు కదా, నెక్స్ట్ తెలుసుకుందాం దాని గురించి. ఫార్మ్స్ థిక్ అండ్ డెన్స్ గ్రాన్యూల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ క్యారియోసోమ్స్, క్రోమోసెంట్రా ఆర్ ఫాల్స్ న్యూక్లియై కూడా అని కూడా అంటాం అన్నమాట. దీని గురించి నేను డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. క్రోమాటిన్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్. అసలు న్యూక్లియస్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? జెనెటిక్ ఇన్ఫర్మేషన్, ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని ఫామ్ చేయడం అండ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ని పంపించడం, సెల్ డివిజన్ లో హెల్ప్ అవుతుంది అండ్ కంట్రోల్ ఆఫ్ మెటబాలిజం అండ్ వేరియేషన్స్ అంటే డిఫరెన్సెస్ కూడా కలుగజేస్తుంది అనమాట. దీస్ ఆర్ ద మెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ న్యూక్లియస్. మరి జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూసుకుంటే న్యూక్లియస్ కంటైన్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమాటిన్ ఫామ్ లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది ఇందులో న్యూక్లియస్ లో. స్టోరేజ్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, విచ్ పార్ట్ ఈస్ నోన్ యాజ్ స్టోరేజ్ ఆఫ్ ద జెనెటిక్ మెటీరియల్? న్యూక్లియస్. ట్రాన్స్మిషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్, ఇక్కడ ఫామ్ అయిన జెనెటిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది ట్రాన్స్ఫర్మేషన్ చేస్తుంది అనమాట. న్యూక్లియస్ టేక్ పార్ట్ ఇన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ జెనెటికల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ పేరెంటల్ సెల్ టు ద డాటర్ సెల్ ఆర్ టు ద వన్ జనరేషన్ టు ద నెక్స్ట్ జనరేషన్. ఒక జనరేషన్ నుండి ఇంకో జనరేషన్ కి మన జెనెటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే దానికి మెయిన్ రీజన్ ఏంటి? న్యూక్లియస్. సెల్ డివిజన్ లో కూడా ఈ న్యూక్లియస్ అనేది హెల్ప్ అవుతుంది. మెటబాలిజం ని కంట్రోల్ చేయడంలో కూడా ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. న్యూక్లియస్ కంట్రోల్స్ metabolism of cell by sending mRNA, messenger RNA in cytosol. Basically, biomolecule DNA controls cellular activities through directing synthesis of enzymes. ఇక్కడ ఏంటి అంటే డిఎన్ఏ కంట్రోల్, డిఎన్ఏ అనేది సెల్యులర్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది అనమాట. వేరియేషన్ డెవలప్స్ డ్యూ టు ద చేంజ్ ఇన్ ద జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద న్యూక్లియస్. మనకు వేరియేషన్ అంటే ఒక ఫ్యామిలీలో తీసుకుంటే ఇప్పుడు బ్రదర్ అండ్ సిస్టర్ కొన్ని పోలికలు మాత్రమే ఉంటాయి వాళ్ళిద్దరికి, సేమ్ పోలికలు. మిగతాయి కొంచెం డిఫరెంట్ అనేది చూస్తాం. అది దేని ద్వారా అంటే జెనెటిక్ మెటీరియల్ లో చేంజ్ అవ్వడం వల్ల. ఆ జెనెటిక్ మెటీరియల్ ఎక్కడుంది? న్యూక్లియస్ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ లో చేంజెస్ జరగడం వల్ల కొంచెం డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. న్యూక్లియస్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఎవల్యూషనరీ రోల్ కూడా ప్లే చేస్తుంది. దాన్ని ఎవల్యూషనరీ రోల్ అంటున్నాం మనం. ఏంటి? వేరియేషన్స్ చూద్దాం. So this is about the cellular organelle, that is nucleus. We'll meet with the next cellular organelle in next class. Thank you.